హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిడ్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా 3-in-1 ఎకానమీకి సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను కూడా పొందవచ్చు. ఇంకా దాంతోపాటుగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ అదేవిధంగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ టీఎస్పీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఏఎంవీఐ ఎగ్జామ్కి సంబంధించి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అయితే మనకు టీఎస్పీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకుని కీని చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ పేపర్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్ అనాలిసిస్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది కనుక లైక్ చేసి రెస్పాన్స్ అయినట్లయితే నేను ఈవినింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్ యొక్క అనాలిసిస్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో కావాలనుకున్నవారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు గ్రూప్ 4కి సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. గ్రూప్ 4 ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ షురు అని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు గ్రూప్ 4 పరీక్ష ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ సోమవారం టీఎస్పీఎస్సీ ప్రారంభించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. రోజుకు సగటున 35,000 నుంచి 45,000 ఓఎంఆర్ షీట్లు స్కానింగ్ చేయనుండగా సో ఇందుకు సుమారు 15 రోజుల సమయం పట్టనుంది. సో రాష్ట్రంలోనే అతిపెద్ద నోటిఫికేషన్ కావడం, భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడడంతో సో ఓఎంఆర్ స్కానింగ్ ప్రక్రియ 1-2 సార్లు పకడ్బందీగా చేయాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ భావిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ నెలలోనే ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి ప్రాథమికకి ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. సో 8,039 గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి 7,62,872 మంది అభ్యర్థులు ఈ నెల 1న పరీక్ష రాశారని చెప్పేసి మనకి ఇక్కడ గ్రూప్ 4కు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఓఎంఆర్ షీట్ల యొక్క స్కానింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైందట. సో ఇది కంప్లీట్ అయితే మనకు దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక కీని అయితే రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది మనకు గ్రూప్ 4కి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అభ్యంతరాలకు రేపే ఆఖరు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కీలో అభ్యంతరాల గడువు బుధవారం సాయంత్రం 5 గంటలతో అయితే ముగుస్తుంది. సో 1 నుంచి ఇప్పటి వరకు కేవలం 10ల సంఖ్యలో మాత్రమే అభ్యంతరాలు వచ్చినట్లయితే తెలిసింది. సో అభ్యంతరాలపై నిపుణుల కమిటీతో చర్చించి కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుంది. సో ఆగస్టులో ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా మీకైనా క్వశ్చన్ పేపర్లో మిస్టేక్ ఉన్నాయనుకుంటే ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మీరు వీటికి సంబంధించి అబ్జెక్షన్స్ రైజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఈ రోజే లాస్ట్ డేట్ ఉంది కనుక సో ఒకసారి అయితే చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎయిర్ వర్దినెస్ ఆఫీసర్స్ అదేవిధంగా జేటీఓలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది మనకు యూపీఎస్సీ అయితే కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్. సో మొత్తం 261 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం పోస్టుల వారీగా కాళ్ళ వివరాలు కూడా చూడవచ్చు. సో ఇక్కడ ఎయిర్ వర్దినెస్ ఆఫీసర్స్ వచ్చేసి 80 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్స్ 40 వేకెన్సీస్, అదేవిధంగా లైఫ్ స్టాక్ ఆఫీసర్స్ 8 అండ్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్స్ 5. సో ఈ విధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 23, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ వచ్చేసి 86 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి సంబంధిత డిగ్రీతో పాటు పీజీ మీకు ఉండాలి. కొన్ని పోస్టులకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి అయితే ఇచ్చారు. సో రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో ఈ నెల 13 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ బెంగళూరులో కూడా మనకి ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి 27 ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నెల 20 లోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కన్నెక్టెడ్ వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు మోడల్ స్కూళ్ళలో టీచర్ల బదిలీలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. షెడ్యూల్ విడుదల చేసినటువంటి ప్రభుత్వం 5 నుంచి దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మోడల్ స్కూళ్ళలో
పనిచేసేటువంటి ఉపాధ్యాయులను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ మేరకు బదిలీల షెడ్యూల్ను విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. సో మొదటిసారిగా ఈ ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. సో వీటిలో దాదాపుగా 3000 మంది ఉపాధ్యాయులు అయితే పనిచేస్తున్నారు. సో వీరి బదిలీల కోసం గత 3 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. సో జోన్ల వారీగా ఆన్లైన్ పద్ధతిలో ఈ బదిలీలు నిర్వహించాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అందులో భాగంగా ఈ నెల 4న మార్గదర్శకాలను, ఈ నెల 5న ఖాళీ పోస్టుల జాబితాను అయితే ప్రకటిస్తారు. సో ఈ నెల 5 నుంచి 7 వరకు సో బదిలీలు కోరుకునేటువంటి ఉపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మోడల్ స్కూల్స్ టీచర్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్టయితే మనకు ఆర్థమెటిక్ సంబంధించి జనరల్ స్టడీస్ ఆర్థమెటిక్ సంబంధించి మనకు ఇక్కడ సాధారణ వాటికి సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ప్రాక్టీస్ చేసేటువంటి బిట్స్ అవి. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు భారతదేశ చరిత్ర, మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీరు ఈ టాపిక్ చదువుకొని కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి దానిపైన గ్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు మనకి ఏదో సబ్జెక్ట్ పైన అయితే మనకి ఈనాడు ప్రతిభలు అయితే ఇటువంటి ఆర్టికల్స్ ఇస్తున్నారు కనుక వీటిని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ వాళ్ళకు చాలా యూజ్ ఉంటుంది. సో చాలామంది గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో వాటికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఎకానమీ కావచ్చు, సోషాలజీ, ఇంకా ఇతర సబ్జెక్టులకు సంబంధించి కూడా మన ఛానల్లో మున్ముందు ఈ వీక్లో అయితే ఆ గ్రాండ్ టెస్ట్లు అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే జూలై 13నే చంద్రయాన్ 3 ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇస్రో చైర్మన్ అధికారిక ప్రకటన. సో జాబిలిపై అన్వేషణకు చంద్రయాన్ 3ని ఈ నెల 13న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ సోమనాథ్ అధికారికంగా వెల్లడించారు. సో ఈసారి చందమామ ఉపరితలంపై ల్యాండర్ను విజయవంతంగా దించుతామన్నటువంటి విశ్వాసం తమకు ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చంద్రయాన్ 3 ప్రయోగ తేదీలపై ఇటీవల అనధికార వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సో అప్పట్లో వాటిపై స్పందించినటువంటి సోమనాథ్ సో తేదీని ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. సో తాజాగా దీనిపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడినటువంటి ఆయన జూలై 13 నుంచి 19 వరకు లాంచ్ విండో అందుబాటులో ఉంది. సో తొలి రోజే ప్రయోగం చేపట్టాలని భావిస్తున్నామని చెప్పేసి వెల్లడించడం జరిగింది. సో చంద్రయాన్ 3 ప్రయోగం అనేటువంటిది మనకు సో ఈ నెల ముఖ్యంగా జూలై 13న ఈ ఆగస్టు 13న అయితే ప్రయోగించబోతున్నారు. చాలా ఇంపార్టెంట్ ప్రయోగం. సో అంతకుముందు మనకు చంద్రయాన్ 1 అండ్ 2 కూడా కంప్లీట్ చేస్తారు. అవి ఎప్పుడు ఏ ఇయర్లో కంప్లీట్ చేస్తారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎన్ఎండిసికి 2 అవార్డులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో మనకు ఎన్ఎండిసికి మినరల్ డెవలప్మెంట్ అవార్డు అదేవిధంగా ఎంప్లాయర్ బ్రాండ్ ఆఫ్ ది అవార్డులు అయితే వచ్చాయి. సో కోల్కతాలో నిర్వహించినటువంటి అసోచామ్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు 2023లో వీటిని అయితే అందజేశారు. సో గనుల రంగానికి అందించినటువంటి సేవలకు గాను సో తమకి గౌరవం దక్కిందని చెప్పేసి కంపెనీ తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో ఎన్ఎండిసికి సంబంధించి ఈ 2 అవార్డ్స్ డైరెక్ట్గా అడుగుతారు. సో మినరల్ డెవలప్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది, లేకుంటే ఎంప్లాయర్ బ్రాండ్ ఆఫ్ ది అవార్డు ఈ క్రింది ఏ సంస్థలకు వచ్చిందని చెప్పేసి ఈ రకంగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎన్ఎండిసి అని గుర్తుంచుకోండి. సో ప్రజెంట్ ఎన్ఎండిసి చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారు అండ్ ఎన్ఎండిసికి రీసెంట్గా నూతన బ్రాండ్ అంబాసిడర్ కూడా రావడం జరిగింది. సో అది ఎవరైనా కింద కామెంట్ చేయండి. అవి కూడా మనం మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇవాళ ఎస్సీఓ సమ్మిట్ అని చెప్పేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో మన దేశం ఆధ్వర్యంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సమ్మిట్ మంగళవారం వర్చువల్గా జరగనుంది. సో ప్రధాని మోడీ నేతృత్వంలో జరగనున్నటువంటి ఈ మీటింగ్కు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కావచ్చు, అదేవిధంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అండ్ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పాల్గొనున్నారు. సో ఈ సమావేశంలో ఇరాన్కు పర్మనెంట్ మెంబర్షిప్ అయితే ఉన్నారు. చాలా ఇంపార్టెంట్. ఎస్సీఓలో మనకు నెక్స్ట్ జరగబోయేటువంటిది ఇదే అనమాట. సో దీనికి పర్మనెంట్ సభ్యత్వం అయితే ఇస్తున్నారు ఇరాన్, ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఉక్రెయిన్లో పరిస్థితులు, అదేవిధంగా రీజనల్ సెక్యూరిటీ కావచ్చు, వ్యాపార సంబంధాలపై మీటింగ్లో చర్చించే అవకాశం అయితే ఉంది. సో ఎస్సీఓలో మన దేశంతో పాటు సభ్య దేశాలు ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు అడగవచ్చు. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు G20 కావచ్చు అండ్ ఎస్సీఓ ఈ 2 చాలా అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి కనుక వీటిపైన మనకి ఎగ్జామ్లో కంపల్సరీ ఫోకస్ చేస్తాడు. సో ఇక్కడ చూసినట్లయితే చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, అదేవిధంగా తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలు అయితే దీనిలో ఉన్నాయి. సో వీటన్నిటిని గుర్తుంచుకోండి. సో గత ఏడాది మనకు లాస్ట్ ఇయర్ ఇది సెప్టెంబర్ 16న ఎక్కడ జరిగిందంటే ఉజ్బెకిస్తాన్లో జరిగినటువంటి సమ్మిట్లో మన దేశానికి అయితే ఎస్సీఓ అధ్యక్షత బాధ్యత అయితే చేపట్టడం జరిగిందనమాట. సో మనకి ఎస్సీఓ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే దత్తత వెళ్తే ఆస్తిపై హక్కు ఉండదని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో జన్మించిన కుటుంబంలో ఏమి కోరవద్దు, హైకోర్టు ఫుల్ బెంచ్ చారిత్రాత్మక తీర్పు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఒక వ్యక్తి వేరే కుటుంబానికి దత్తత వెళ్తే పుట్టిన కుటుంబ ఆస్తులపై ఆ వ్యక్తికి హక్కు ఉండవని చెప్పేసి హైకోర్టు అయితే స్పష్టం చేసింది. ఇక్కడ ఏ హైకోర్టు అని చెప్పేసి అడుగుతాడు. సో మన తెలంగాణకు సంబంధించిన హైకోర్టు, ఇది గుర్తుంచుకోండి. సో దత్తత వెళ్ళిన కుటుంబంలో మాత్రమే ఆ వ్యక్తికి హక్కులు ఉంటాయని చెప్పేసి పేర్కొంది. తాను దత్తత వెళ్ళినప్పటికీ
జన్మించినటువంటి కుటుంబ ఆస్తులను తనకు వాటా వస్తుందని చెప్పేసి ఖమ్మం జిల్లా వాసికి హైకోర్టులో అయితే కేసు వేయడం జరిగింది నరసింహారావు. సో దానికి సంబంధించి మనకు నిన్న హైకోర్టు ఫుల్ బెంచ్ అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఆ తీర్పులో దత్తత వెళ్తే ఆస్తిపై హక్కు ఉండదని చెప్పేసి ఇక్కడైతే తీర్పు అయితే ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్, ఇది ఒక చారిత్రాత్మక తీర్పు అనుకోవచ్చు. ఏ హైకోర్టు అంటే మన తెలంగాణకు సంబంధించిన హైకోర్టు అని చెప్పేసి గుర్తుంచుకుంటే ఆ విధంగా మనకు క్వశ్చన్స్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో దాంతోపాటు మన టెలిగ్రామ్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. చాలామంది ఏ విధంగా జాయిన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు డైరెక్ట్గా మన డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి లింక్ కనుక ఓపెన్ కాకుంటే సో మీరు మీ యొక్క టెలిగ్రామ్ యాప్లో SJTutorial అఫీషియల్ అని చెప్పేసి కనుక సెట్ చేసినట్లయితే ఈ విధంగా మీకు గ్రీన్ కలర్ లోగో తోటి మన గ్రూప్ అయితే కనబడుతుంది. దాంట్లో దాదాపుగా 17,000 మెంబర్స్ అయితే ఉంటారు. సో అది చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని మీరు దాంట్లో జాయిన్ కండి. దాంట్లో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో అదేవిధంగా సో మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన యాప్లో అయితే ఉంది. ఒకసారి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. అక్కడ మీకు టెస్టులు కావచ్చు, అదేవిధంగా అంటే సబ్జెక్ట్ వైజ్గా మనకు టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ దాంతోపాటుగా అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది 3-in-1 సంబంధించి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని సో ప్రతిదీ చెక్ చేసిన తర్వాత అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి, చెక్ చేసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.